హైడ్రా ఫాతిమకాయ విషయంలో ముందుకెళ్ళేది అక్కడ చాలామంది చదువుకుంటున్నారు కాబట్టి పేద విద్యార్థులే ఉన్నారు కాబట్టి దాన్ని కూలగొట్టం అనే విధంగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఎట్లా చూస్తారు సార్? సో రంగనాథ్ అనేటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్కి చట్టం ముందు అందరే సమానం అనేటువంటి విషయాన్ని మరిచిపోయి అదేదో మైనార్టీ కాలేజ్ కాబట్టి ఆడ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి సుప్రీంకోర్టు అట్లా చెప్పలేదు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, చట్టం ఏం చెప్పింది అంటే చట్టం ముందు అందరూ సమానమనే చెప్పింది. కాబట్టి ఫాతిమా కాలేజ్ అయినా ఇంకో కాలేజ్ అయినా అక్బరుద్దీన్ అయినా అసదుద్దీన్ అయినా ఎవరి కాలేజ్ అయినా ఎట్టి పరిస్థితులలో ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించినటువంటి కాలేజీని కూలగొట్టాల్సిందే. ఒకవేళ ఆయనకి ఏమైనా ఇబ్బంది ఉంటే మేము న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. ఖచ్చితంగా కాలేజీ కూలగొట్టేంత వరదాకా భారతీయ జనతా పార్టీ పక్షాన పోరాడతాం. ఇంకా వేరే ఇష్యూలకు సంబంధించి కూడా ప్రభుత్వ భూములు కూడా ఇదే విధంగా మారే అవకాశం ఉంది. వాళ్ళు కూడా మేము ట్రస్టులకు ఇంకా దేని పేరు మీద నడిపిస్తున్నామనే చర్చ కూడా కొంత మొదలైంది. అట్లాంటిదే. అందుకనే ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ కానీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మీరు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసినా, అనాథ ఆశ్రమాలు నడిపినా, పాఠశాలలు నడిపినా, కళాశాలలు నడిపినా బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో నిర్మించిన ప్రతి కట్టడాన్ని కూలగొట్టమని సుప్రీంకోర్టు చెప్పింది. మరి రంగనాథ్ గారు సుప్రీంకోర్టు మాట వింటాడా లేదా ఇంకేమైనా వింటాడా అనేది రంగనాథ్ గారు తేల్చుకోవాలి. దానికి ఇంకా ప్రెస్ నోట్లు రిలీజ్ చేసి ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమం చేయొద్దని నేను రంగనాథ్ గారికి ఈ సందర్భంగా సూచించదలుచుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఇది అసలు హైడ్రాకు సంబంధించి అందరికీ ఒకే విధంగా న్యాయం ఉంటుంది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ప్రత్యేకమైన పరిమితులు ఏమీ ఉండవు. ఎవరైనా సరే అటు ప్రభుత్వ స్థలాన్ని అయినా కుంటలు ఎవరు ఆక్రమించిన దాన్ని కూలగొట్టిందేనని చెప్పి కూడా సుప్రీంకోర్టు తీర్పు తెలుపుతుంది. కాబట్టి ఎందుకు అట్లా పక్షపాత వైఖరి కూడా అవలంబిస్తున్నారు? ఖచ్చితంగా కూడా ఫాతిమా కాలేజ్ కూల్చాల్సిందే, లేకపోతే తమ న్యాయస్థానాలను ఆశ్రమిస్తామని చెప్పి కూడా ఎంపీ రఘునందన్ రావు అంటున్నారు. కెమెరామ్యాన్ గజపతో శ్రీధర్, RTV హైదరాబాద్. చట్టం ముందు అందరూ సమానులే, అక్బరుద్దీన్కి అసదుద్దీన్కి ఏం సపరేట్గా చట్టాలు ఉన్నాయా అనేది రఘునందన్ వాదన. బీజేపీ వాదన ఇది మాకు కనిపిస్తుంది. ఖచ్చితంగా మేము కోర్టుకు వెళ్తాం, న్యాయస్థానాల్లో తేల్చుకుంటాం. మరి వీళ్ళు ఎందుకు స్పెషల్గా కన్సిడర్ చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. మిగతా వాళ్ళందరూ ఆస్తులు ఒకలా, వీళ్ళకి మాత్రం సపరేట్గా ఆస్తులు ఒకలాగా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు అనేది వీళ్ళ వాదనగా మనకు కనిపిస్తుంది. ఒకసారి రఘునందన్ అసలు గతంలో ఏమన్నారు అనేది ఒకసారి చూద్దాం. ఏది మీరు ఓవైసీ గారిది అంటున్నారు, లేకపోతే మల్లారెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా మనకి ఏది పల్లరాజు రెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు. ఇట్లా రకరకాల చాలా కాలేజెస్ వచ్చాయి. మాకు చాలా కాలేజెస్ మీద కంప్లైంట్లు వచ్చాయి FTL లో ఉన్నాయని చెప్పేసి. బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది. ఇప్పుడు కనుక తీసే వేలాది పిల్లలు ఇది మొత్తం రోడ్ల మీదకి వస్తారు. ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంటో, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంటో, ఒక 10th ఎగ్జామ్ రాసేవాడు, ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు చాలా కాలేజ్ మీద వచ్చాయి ఇట్లా కంప్లైంట్స్. రేపు తప్పకుండా అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత వీళ్ళ ఎక్కడైతే కనుక ఇటువంటి ఉన్నాయో కంప్లైంట్స్ వాటిని తప్పకుండా హ్యాండిల్ చేసేటటువంటిది. ఏది మీరు ఓవైసీ గారిది అంటున్నారు, లేకపోతే మల్లారెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా మనకి ఏది పల్లరాజు రెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు. ఇట్లా రకరకాల చాలా కాలేజెస్ వచ్చాయి. మాకు చాలా కాలేజెస్ మీద కంప్లైంట్లు వచ్చాయి FTL లో ఉన్నాయని చెప్పేసి. బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది. ఇప్పుడు కనుక తీసే వేలాది పిల్లలు ఇది మొత్తం రోడ్ల మీదకి వస్తారు. ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంటో, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంటో, ఒక 10th ఎగ్జామ్ రాసేవాడు, ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు చాలా కాలేజ్ మీద వచ్చాయి ఇట్లా కంప్లైంట్స్. రేపు తప్పకుండా అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత వీళ్ళ ఎక్కడైతే కనుక ఇటువంటి ఉన్నాయో కంప్లైంట్స్ వాటిని తప్పకుండా హ్యాండిల్ చేసేటటువంటిది. ఏది మీరు ఓవైసీ గారిది అంటున్నారు, లేకపోతే మల్లారెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా మనకి ఏది పల్లరాజు రెడ్డి గారి కాలేజ్ ఉండొచ్చు. ఇట్లా రకరకాల చాలా కాలేజెస్ వచ్చాయి. మాకు చాలా కాలేజెస్ మీద కంప్లైంట్లు వచ్చాయి FTL లో ఉన్నాయని చెప్పేసి. బట్ పిల్లల భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని అకాడమిక్ ఇయర్ అనేది ఇప్పుడు నడుస్తున్నది. ఇప్పుడు కనుక తీసే వేలాది పిల్లలు ఇది మొత్తం రోడ్ల మీదకి వస్తారు. ఒక మెడికల్ కాలేజ్ స్టూడెంటో, ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంటో, ఒక 10th ఎగ్జామ్ రాసేవాడు, ఇంటర్మీడియట్ చదివేవాళ్ళు చాలా కాలేజ్ మీద వచ్చాయి ఇట్లా కంప్లైంట్స్. రేపు తప్పకుండా అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత వీళ్ళ ఎక్కడైతే కనుక ఇటువంటి ఉన్నాయో కంప్లైంట్స్ వాటిని తప్పకుండా హ్యాండిల్ చేసేటటువంటి